Hi guys, welcome to one more vlog. Welcome to Sat Nikha? Vlogs. Today is day 6 in our trip. సో నిన్న చూసారు కదా గ్రాండ్ కాన్యన్ సౌత్ రిమ్కి వెళ్ళాము. సో అక్కడ కొన్ని ట్రైల్స్ చేసాము అండ్ వ్యూ పాయింట్స్ చూసాము అండ్ డిజర్ట్ వ్యూ వాచ్ టవర్ అని ఒక వ్యూ పాయింట్ ఉంది అక్కడ అవన్నీ చూసాము. ఇంకా ఈరోజు అయితే నెక్స్ట్ ఇంకొక రిమ్కి వెళ్తున్నాము. సో అంటే గ్రాండ్ కాన్యన్ చాలా వైడ్ అనమాట. సో 4 రిమ్స్ ఉంటాయి. సో నిన్న సౌత్ నుంచి ఈస్ట్కి వెళ్ళాము. రిమ్ ఓవర్లుగా ఐ మీన్ ఓవర్లుక్ డ్రైవ్ చేస్తూ పాయింట్స్ అన్నీ పాయింట్స్ చూసుకుంటూ. డ్రైవ్లో వెళ్ళాము అండ్ 2 ట్రయల్స్ చేసాము. సో ఈరోజైతే ఇంకొక రిమ్‌కెళ్తున్నాము. సో ఇంకొక రిమ్ కూడా ఉంది. నార్త్ రిమ్ అండ్ వెస్ట్ రిమ్ అనమాట. సో ఈరోజైతే మనం వెస్ట్ రిమ్‌కెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ ఫేమస్ స్కై వాక్ ఉంది. సో ఆ స్కై వాక్ కోసం వెళ్తున్నాము. యాక్చువల్‌గా మనం ప్రీ బుక్ అయినా చేసుకోవచ్చు టికెట్స్. లేకపోతే ఆ రోజైనా వెళ్లి తీసుకోవచ్చు. బట్ లాస్ట్ టికెట్ వాస్ సోల్డ్ అట్ 4:30 పీఎం అనమాట. సో అందుకే నిన్న వెళ్ళలేకపోయాము. ఇంకా నిన్నంతా సౌత్ రిమ్మే అయిపోయింది. సో ఈరోజు వెస్ట్ రిమ్‌కెళ్తున్నాం. స్టార్ట్ అయింది గైస్ జర్నీ. చూస్తున్నారు కదా వ్యూస్. ఎర్లీ మార్నింగ్ జర్నీ చాలా బాగుంది. అలా సాంగ్స్ వింటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద హిస్టారిక్ మార్క్ వచ్చాము రూట్ 66ది. చూస్తున్నారు కదా పిక్. ఇది సెలిగ్మన్ అనే ఊరు వచ్చాం గైస్ ఆన్ ద వే వెస్ట్ రిమ్కి. చూడండి ఇక్కడ కార్స్. ఇవి అప్పుడు పిక్సర్ మూవీ కార్స్ ఇన్స్పిరేషన్తో ఉన్నాయి ఇవి. అండ్ ఆ ఊరిని బర్త్ ప్లేస్ ఆఫ్ హిస్టారిక్ రూట్ 66 అంటారంట సెలిగ్మన్ని. అలా ఆన్ ద వేలో చిన్న చిన్న ప్లేసెస్ చూసుకొని ఇంకా వెస్ట్ రిమ్ విజిటర్ సెంటర్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడ మనం టికెట్ తీసుకొని కార్ పార్క్ చేసేసి వాళ్ళ షటిల్ బస్సెస్లో వెళ్ళాలన్నమాట స్కై వాక్కి అండ్ పాయింట్స్ చూడడానికి. సో ఇక్కడ బస్ ఎక్కాము మనం. సో అది చూపిస్తున్నా కదా, అది పాస్ అనమాట. ఓకే గైస్, హియర్ ఈస్ ద ఎగ్జైటింగ్ పార్ట్. నౌ వీఆర్ ఆన్ గ్రాండ్ క్యాన్యన్ స్కై వాక్ బ్రిడ్జ్. ఇది ఒక హార్స్ షూ షేప్డ్ గ్లాస్ బ్రిడ్జ్. అండ్ మనం క్యాన్యన్ ఎడ్జ్ నుంచి బయటకి వాక్ చేస్తాం. అంటే లిటరల్లీ మన కాళ్ళ కింద గ్లాస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ బిలో గ్రాండ్ క్యాన్యన్ తప్ప ఇంకేమీ లేదు. ఫస్ట్ స్టెప్ వేయగానే కొంచెం నర్వస్ ఫీల్ వస్తుంది, ఎస్పెషల్లీ కిందకు చూస్తే. ఐఎమ్ డామ్ ష్యూర్ దిస్ ఈస్ క్రేజీ గైస్. బట్ ఒక్కసారి కొంచెం మీరు అలా కొంచెం ముందుకి కంఫర్టబుల్గా వాక్ చేసి వెళ్తే యూ విల్ బీ సూపర్ ఎక్సైటెడ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వ్యూస్. సో చాలామంది ఉన్నారు మనం వెళ్ళే టైంకి. ఎస్, ఫాలో మీ. 360 వ్యూస్ ఆర్ అబ్సల్యూట్లీ ఇంక్రెడిబుల్ ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. బట్ చిన్న సజెషన్, ఫస్ట్ మీరు వ్యూని ఎంజాయ్ చేయండి మీ ఓన్ ఐస్తో. తర్వాత మీరు వీడియోస్ తీసుకోవచ్చు. హానెస్ట్లీ ఈ ప్లేస్ నాకు చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మూవీస్లో చూసి నేను అనుకున్నా ఇక్కడికి రావాలని. సో దిస్ ఈజ్ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. గ్రాండ్ క్యాన్యన్ని ఇంతకుముందు ఫొటోస్ అండ్ వీడియోస్లో చూసా, కానీ ఇక్కడ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మ్యాసివ్ క్యాన్యన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ గైస్. స్కై వాక్ మీద నిలబడి కిందకి చూస్తుంటే ఒకవైపు కొంచెం భయంగా అనిపించింది, కానీ అదే టైంలో చాలా ఎగ్జైటింగ్ అండ్ పీస్ఫుల్గా కూడా ఉంది నాకు. ఇలాంటి మూమెంట్స్ మన డైలీ బిజీ లైఫ్లో చాలా రేర్. సో ఫర్ ఫ్యూ మినిట్స్ ఐ జస్ట్ ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నేచర్. This is definitely one of those experiences that I'll remember for a long time. గైస్, మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ ఆర్ నాట్ ఆప్షనల్.
దే ఆర్ మ్యాండేటరీ. ఫస్ట్ ప్లేస్ చూసి వావ్! అంటాం. నెక్స్ట్ 2 సెకండ్స్‌లోనే కెమెరా ఎక్కడా? ఒక ఫోటో తీసేయి అంటాం. వ్యూని ఎంజాయ్ చేయడం ఒక సైడ్ అయితే, ఫోటోలో వ్యూతో పాటు మనం కూడా ఉండాలి అనుకోవడం ఇంకో సైడ్. సో, అలానే మేము కూడా మా మెమరీస్ కోసం కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. చూడండి. యాక్చువల్‌గా ఇది 2007లో బిల్డ్ చేశారంట. సో, 2½ ఇయర్స్ పట్టిందంట అది బిల్డ్ చేయడానికి. అండ్ ఇట్ వెయిస్ 1571 మిలియన్ పౌండ్స్. అండ్ అది మనకి ఇట్ కెన్ హోల్డ్ అప్ టు 71 మిలియన్ పౌండ్స్ వెయిట్ వరకు హోల్డ్ చేస్తదంట. సో, సో మీరు కింద పడిపోతారని భయమేమొద్దు. భయపడక్కర్లేదు. యాహ్! సో, ఇక్కడ ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. అలానే అంటే మనం నెక్స్ట్ కొంచెం సేపట్లో వెళ్తున్నాం ఈగల్ పాయింట్‌కి. అక్కడి నుంచి చూస్తే మీకు జస్ట్ అంటే స్కై వాక్ ఇది కనిపిస్తది. ఆ యూ షేప్ అనేది. సో, ఆ ఎంట్రన్స్ నుంచి బయటికి రాగానే మనకొక చిన్న ట్రైల్‌లా ఉంది. సో, అక్కడ ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే హులాపాయ్, వికియప్ అనేసి అంటే అప్పుడుండే అమెరికన్ ట్రైబ్స్ యొక్క హౌసెస్ కానీ వాళ్ళ టెంట్స్ అక్కడ కింద పిక్చర్‌లో కనిపిస్తుంది కదా! అలాంటి టెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మనం ఈగల్ పాయింట్‌కి వెళ్ళిపోవచ్చు. సో, ఆ ట్రైల్ చేద్దాము. చూద్దాం అప్పుడు అమెరికన్ ట్రైబ్స్ ఎలా ఉండేది అనేసి. యాహ్! సో, నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా గైస్! డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి అలా గ్రాస్‌తో, ఒకటి అలా శాండ్ అండ్ వుడ్స్ కలిపి. సో, అప్పుడు ట్రైబ్స్ అయితే ఇలా హౌసెస్ బిల్డ్ చేసుకొని ఉండేవారు. సో, చూడండి క్లోజర్ వ్యూస్. సో, అవి అయితే ఆ హౌసెస్ అయితే హులాపాయ్ ట్రైబ్ వాళ్ళు అలా బిల్డ్ చేసుకునేవారంట. సో, ఇది ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇదేదో నవారో ట్రైబ్ అనమాట. సో, వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకునేవారో అవి కూడా ఉన్నాయి. చాలా హౌసెస్ అయితే ఇలా బిల్డ్ చేసుకునేవారంట. నవారో ట్రైబ్స్ అని కూడా ఉంటారు ఇక్కడ.
సో, మన పల్లెటూరులో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. వాళ్ళ హౌసెస్‌లో గూడా. బట్ కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. అక్కడ చూడండి వాళ్ళు కుక్ చేసే దగ్గర పైన ఇది పోవడానికి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు పైన ఇది కూడా. సో, అక్కడ మీరు వాళ్ళందుకు మార్క్ చేశారు. ఆ బ్లాక్‌నెస్ అంతా అండ్ స్టీమ్ అంతా, పొగ అంతా పైకి వెళ్ళడానికి. అప్పట్లోనే వాళ్ళు అలా బిల్డ్ చేసుకున్నారు. ఆ డ్రైవ్ నుంచి ఇప్పుడైతే ఈగల్ పాయింట్‌కెళ్తున్నాం. సో, ఈగల్ పాయింట్ దగ్గర యాక్చువల్‌గా మనం ఈ స్కై వ్యూకి ఒక విజిటర్ సెంటర్ ఉంది. ఈ ఎంట్రన్స్ కాకుండా. సో, అక్కడి నుంచి మనం షటిల్ బసెస్‌లో రావాలి. ఆ షటిల్ బసెస్‌లో ఎంట్రన్స్ స్టేషన్ దగ్గర తీసుకొస్తారు. అక్కడి నుంచి మనం ఇంకా స్కై వాక్ ఎంట్రన్స్ అంతా చేసుకోవచ్చు. ఈ ట్రైల్ అండ్ పాయింట్స్ చూసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా గైస్ ఈగిల్ పాయింట్‌కొస్తామని. సో, ఇదే ఈగిల్ పాయింట్ అన్నమాట. సో, నా బ్యాక్ సైడ్ చూస్తే మీకు స్కై వాక్ బ్రిడ్జ్ కనిపిస్తది దూరంగా. సో, ఆ బ్రిడ్జ్ మీదకి మనం ఎంట్రీ ఎళ్ళొచ్చు. సో, ఈగిల్ పాయింట్ నుంచి వ్యూ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్‌కొచ్చాము. సో, అది గ్వానో పాయింట్ అన్నమాట. సో, బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా! హోమ్ ఆఫ్ పులప్పాయి ట్రైబ్ అన్నమాట ఇది. సో, ఇక్కడి నుంచి వ్యూస్ చూద్దాం. ఫాలో మీ గైస్. చూడండి గైస్ నెక్స్ట్ పాయింట్ వ్యూస్ అయితే. దీనికైతే కొంచెం దగ్గరికెళ్ళాలి. బట్ బీ కేర్‌ఫుల్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ద ఎడ్జెస్. Yeah, please keep 5 feet from edge. Because it's already drizzling. So if you get slip on, you will be in canyon. 옛날에 우리 여기가 있었다는 소리인데. 이거 멀리 가지만 요들에 가서 막. 이거 밑에 또 가지면 앞에 또.
గైస్ ఇవాళ మనం గ్రాండ్ క్యానియన్ వెస్ట్ రిమ్‌లో ఇంకో క్రేజీ అడ్వెంచర్ చేయబోతున్నాం. అదే గ్రాండ్ క్యానియన్ మీద జిప్ లైన్. ఇంత మ్యాసివ్ క్యానియన్, ఇంత హైట్ అండ్ నౌ వి ఆర్ లిటరల్లీ ఫ్లయింగ్ అక్రాస్ ఇట్. హానెస్ట్‌లీ స్టార్టింగ్‌లో కొంచెం ఫియర్ ఉంది. బట్ వన్స్ యూ జంప్ ప్యూర్ అడ్రినలిన్ రష్. ఈ వ్యూని వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేను గైస్. యూ హ్యావ్ టు సీ ఇట్. That's it for today, guys. We are wrapping up our Grand Canyon West Rim adventure. ఈ ప్లేస్లో చూసిన వ్యూస్, చేసిన అడ్వెంచర్స్, ఎస్పెషల్లీ దట్ క్రేజీ జిప్ లైన్, ఎవ్రీథింగ్ వాజ్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. గ్రాండ్ క్యానియన్ని ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం నిజంగా అన్ఫర్గెటబుల్ మెమరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in our next video with more travel updates. Please do like, share and subscribe to Satnika Vlogs.